దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. వైద్యానికే ప్రయారిటీ. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. మన దాని డబుల్ త్రిబుల్ చేస్తున్నాం. వాన బచ్చాను మనం డబుల్ త్రిబుల్ చేస్తున్నాం కదా, అది కూడా చెప్పాలి కదా. సరే అది చెప్పలే. కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్య విద్య అందిస్తాం అని చెప్పేసి అంటా ఉండు. కార్పొరేట్ అంటే ఆడిగద్దలకు బాత్రూమ్లు కూడా లేకుండా, వాష్రూమ్ కూడా లేకుండా చేసే పరిస్థితినే కార్పొరేట్ విద్య అని చెప్పేసి చెప్పుకుంటావా? బచ్చన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్లకు, ఎన్ని కాలేజీలకు, గవర్నమెంట్ స్కూల్ పూరలకు వాష్రూమ్స్ లేవో లెక్కదిద్దామా? ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అన్నాం కదా, దీన్ని లెక్కదిద్దామా? అప్పుల కుప్ప అంటాను కదా. కేసీఆర్ తెచ్చిన అప్పులకు 4 పనులు జరిగినాయి. మనం తెచ్చిన అప్పులకు పని జరగలే అంటారు ప్రజలు. పని ఎక్కడా అని అడుగుతారు మనల్ని. పందికొక లెక్క దొబ్బి తిన్నామంటారు. దానికి సమాధానం చెప్తామా? చెప్పలేము. మనకు అంత దమ్ములేదులే గుజ్జులో. కానీ అది ఒక ముచ్చట. ఇంకా డిప్యూటీ సీఎం బచ్చన్న గారు కీలక వ్యాఖ్యలు చేసి మంచిర్యాల జిల్లా ఉప ముఖ్యమంత్రి పర్యటన. అయ్యో నిన్ను తీసుకపోలేదానే? రేవంత్ అన్న వేయండి కదా దేవుని కాడికి, నిన్ను తీసుకపోలేదా అంటే మళ్ళీ నిన్ను అవమానిస్తారని చెప్పేసి నువ్వు పోలేవా? చెప్పు మరి. అట్లన్నా దొరలు కదా వాళ్ళు, దొరలు అవమానిస్తారు కదా. తర్వాత పుష్కలంగా యూరియా అంట, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా. నోట్లో ఉంచరన్న ఉంచరా వానికి ఓడవాడు. ఆ రాజధాని వచ్చా నా కొడుకు నోట్లో ఉంచరు. మీరు ఇప్పుడు పోయింది కదా లైవ్ లా, ఇప్పుడు లైవ్ లో పోయింది కానీ నేను బతుకుల మనవాడ వీడి మనిషి పుట్టుగా ఉండా, గాడి పుట్టుగా ఉండా. లైవ్ లో కరెంటు పోయింది గాడి కొడుక. నిరంతరాయ కరెంట్ అని కూడా ఉంది. రైతులకు, ప్రజలకు నిరంతరాయ కరెంటు ఎలగబెడతాను. ఈడ లేదురా గాడి, ఈడనే ఉంది. పేపర్లకే సరిపోయింది మీ కరెంట్ల మనవాడ. రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజట పుష్కలంగా దొరుకుతుందా కొడుకు? కలెక్టర్ వా నువ్వు? అందుకే ఎత్తినట్టు. కలెక్టర్ సారు ఇలా రాసుకొచ్చుకున్నా మనం ఎంతగా పెడుతున్నాము. లైవ్ లో కరెంట్ పోయింది, నోట్లో ఉంచిపించిన ఆల్రెడీ మిమ్మల్ని. మళ్ళీ సిగ్గు లేకుండా కరెంట్ ఉందని మళ్ళీ మీరే చెప్తారు కలెక్టర్ ఉన్నాయి. ప్రజల కోసం పనిచేస్తున్నాం, నాయకుల కోసం పనిచేస్తున్నాం. యూరియా బస్తాలు లేవని గోసపడతారు. యూరియానే పుల్లు దొరుకుతుంది అంట ఆయన. లైవ్లు చూద్దామా? మీరెక్కు వచ్చి ఉంచుతారు మళ్ళీ నీ ముఖం మీద. ముందే కలెక్టర్ సాబు నువ్వు జతపోతుంది. ఇంకా 108 లోనే ప్రసవం, తల్లి బిడ్డ క్షేమంగా ఎవరంట. మరి రేవంత్ అన్న 108 లా పాపం తల్లి అలానే ప్రసవించిందంట. నాయన ఏం లేవు కదా. ఈ పేపర్ ఎందుకో లోడ్ అయితే లేదు. మరి రీజన్ ఏందో అర్థం కావట్లే. ఒకసారి రీఫ్రెష్ చేస్తాగండి. వస్తుందా రాదా? రావాలి. రాకపోతే ఎట్లనే పేపరు మా ముందే మా రేవంత్ అన్న పేపర్ ఇవన్నీ. ఇది పక్కన పెడితే సెకండ్ పేజీలో ఏమైనా ఉన్నాయా? వారం లోపే పెళ్లి అంటూ అంతలోనే విషాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన బైకు, వరుడు అనంత లోకాలకు వెళ్ళిపోయిండు. కుటుంబంలో విషాదం. ఇంధనపల్లిలో ఈ ఘటన జరిగిందట. నాయన 4 రోజులు అయితే పోరాడు పెళ్లి కొడుకట పాపం చనిపోయిండే. అదొక వార్త. బెంజ్ కారులో మంటలు వచ్చినాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగిందంట. మరి ఎలక్ట్రిక్ కార్ కావచ్చు. ఇది ఒక వార్త వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇలా మన కలవకుంట్ల కవిత గారు ఎలాగ చూపించిన ముచ్చట ఇదే. అక్క మంచి కాగితం పంచింది. ఏమో వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, ఫస్ట్ నన్ను ఎటవంతట మాట్లాడతాను మల్లేష్ అని మరి గుత్త సుఖేందర్ రెడ్డి గారి కాడికి పోయింది అక్క. తర్వాత అందరికీ అభిమాన నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. వారి అంత్యక్రియలు జరిగినాయి ఈరోజు హైదరాబాద్ లో. సో నరేంద్ర మోదీ గారు సంతాపం తెలిపారు ట్విట్టర్ లో. సో ఇంకా ఆయన ఎంత పెద్ద నటుడు అనేది అందరూ తెలుసు. మరి అలాంటి నటుడిని మనం కోల్పోయినా, అనంత లోకాలకు వెళ్ళిపోయిండు. అదొక వార్త కనిపిస్తా ఉంది. గతంలో ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా ఒక వార్త తెలుస్తా ఉంది. సో ఇది ఆయనకు సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన వార్త తీసుకొచ్చారు. చాలా పెద్ద నటుడు ఉండే. మరి చిన్నప్పుడు మొత్తం ఆయన సినిమాలు చూసి బతికేది పొరలందరూ. ఆయన చనిపోవడం జరిగింది. ఏం లేవా పొలిటికల్ న్యూస్ ఇలా. నెక్స్ట్ 3rd పేజీ పోదాం. ఉన్నాయేమో చూద్దాం. ఇక ఇది పక్కన పెడితే బీసీల కంటే 42% రిజర్వేషన్ ఓ చరిత్ర అంటారు. ఓ చరిత్ర, మామూలు చరిత్రనా? చింతపండు మల్లేసి మరి బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తున్నాక నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ కోసమే కదా అలాగే వాళ్ళు అన్ని ఇచ్చినావు అంటారు. మరి అలాగే పోరాదు. మరి లేదు సార్ నాకు అల్లా పోను. ఇప్పుడు 2020 దాకా ప్రశ్నిస్తా, 2020 మళ్ళీ అలానే జరుగుతా. అప్పుడు మంత్రి పదవి ఇస్తారు నాకు. ఏం వరకు తెలియరా మల్లేసి అని లంగా పనులు మొత్తం ఎవరికి నేర్పుతాను. గో కేసీఆర్ 22% తగ్గించారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎత్తాడట.
అది మేము ఒప్పుకుంటాము. కాకపోతే ఇలా మరి ఈ 42 మళ్ళీ 10% మళ్ళీ మీ ముస్లింల కోసం ఉందంట కదా షబీర్ అలీ గారు, అది కూడా చెప్పాలి. మళ్ళీ హిందూ బీసీ ముస్లిం బీసీల పంచాయతీ కూడా అలా ఉన్నది, 10% విక్తాంది. నేనేమంటా అన్న, చెరో ఏదో ఒకటి మీరు రుణమో పడమో చేసి అనుకున్నాం. 42% ఆర్డినెన్స్ ఇస్తామని మాకు చెప్పలేదు, వేరే ఉన్నది సార్. బీసీలకు 42% కామన్ డిక్లరేషన్ ఉంది. మనం ఏం చెప్తున్నాం, డిక్లరేషన్ వీకింది, మనం ఆర్డినెన్స్ అంటా ఉన్నాం. అది నిలబడని అని చెప్పేసి 100 మంది చెప్తారు మేధావులు. మన చింతపండే ఉత్సవాలు తగలబెట్టి మీరు చేసిన కులగాను 100 ఉన్నాయి మీ లంగా పనులు. నేను కొత్త చెప్పేది మీ లంగా పనుల గురించి మళ్ళీ మర్చిపోతాను. ఈయన కామారెడ్డి షబీర్ అలీ గారు, కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డి గత మాజీ ఎమ్మెల్యే గారు, మీరు పట్టించుకోకపోతే ఎట్లనే ఉంది కామారెడ్డి. ఏం చక్కదానమా మీ వేషం మాకేం అర్థం అయితే లేదు. మళ్ళీ మీరేమో పొడిచినాం పీకినాం కళ్ళకట్టినాం చెప్పేది రాతలు రాసినట్టు పనులు కూడా ఉండాలనే. ప్రభుత్వ సలహాదారు అంట ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన కాబట్టి మరి అది ఇచ్చినాము బతుకమని సంపాదించుకో అని చెప్పినట్టుంది. ఇంకేంది పాశమలలో మళ్ళీ అగ్ని ప్రమాదమా? అబ్బో, ఎందుక మేనేజ్మెంట్ కంపెనీలో ఏసీ పడుతున్న మంటలంట. ఇంక హైదరాబాద్ లో రోజు మంటలు కాదు రాని, ఏం బాధలేదు. సంపూరి లాస్ట్కి అందరిని రామాలయంలో దొంగలు పడ్డారు, హుండిని పడగొట్టే ప్రయత్నం చేసిరు, బయ్యారపడ్డ స్థానికులు మేలుకోవడంతో పరారయ్యారంట. ఏమిరా దేవుని కాడ ఉండిలు కూడా మిగుతారా, నాశనం అయిపోతారా మీరు అంతకు మించి. దేవుని కాడ ఉండిలు ఏమన్నారా మిమ్మల్ని దొంగతనం చేస్తాను మస్తుకున్నారా ఏటీఎంలు. ఇదేం పనిరా దేవుని కాడ. మరి రేవంత్ అన్నారా పుష్కరాలకు పోయినని చెప్పి ఏరుకో, దేవుళ్ళ కాడికి వేయచ్చుగా మా అన్న దేవుని కాడికి పోయినా ఇంకో చూసుకొని మా అన్న చూడు. వైభవంగా లష్కర్ బోనాలట. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి, భారీగా తరలి వస్తున్న భక్తజనం. నేను గీడికే పోదాం అనుకునేలా, నేను గాడికే పోదాం అనుకుంటే మా మళ్ళీ లేదో పంచాయతీ వచ్చింది. నాకు లేదో పంచాయతీ వచ్చి మళ్ళీ కూసబెట్టిండు. మళ్ళీ మీ కాడికి వార్తలు అవుతా కాడికి వచ్చిన అది పరిస్థితి. మా అన్న బోనాల పండుగ పోయిండు, మల్లేశ్వరం పట్టించుకోలే. ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. మల్లేశ్వరకు పైసలు పోతాయి, పేమెంట్ పోతుంది. మల్లేశ్వరకు జరిగిన డ్యామేజ్ కానీ ఇంకా దేనికైనా కానీ రేవంత్ అన్న పేమెంట్ ఇస్తాడు, మల్లేశ్వర గారు వార్తలు అవుతాడు. సో అవన్నీ మనం చూస్తాం, ఏం బాధలేదు. మీరేం టెన్షన్ పడకరి, మల్లేశ్వరకి ఏం కాదు. నాగార్జున సాగర్ లో హోమ్ గార్డ్ చనిపోయినంట పాపం. ఇక శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఒక క్రస్ట్ గేట్ ద్వారా సాగర్ కు నీటి విడుదల చేస్తారట. ఇక తర్వాత ఇన్ఫ్లో 1.49 లక్షలు, అవుట్ఫ్లో 1.22 లక్షల క్యూసెక్లు వస్తా ఉంది. ఒకటే దాని ద్వారా క్రస్ట్ గేట్ అట, దాని ద్వారా ఒకటే గేటు లేపినాం, నీళ్ళు పోతాయి, బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయంటాడు. నేనేమంటానా సారు, 4 గేట్లు పోయి 1 గేటుకు వచ్చినట్టు తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టే కదరా, తగ్గినట్టే కదా. ఇంకో ముచ్చట ఏంటంటే పోతున్నట్టు పడుపు పొక్క కొట్టిరాడా, ఆ నీళ్ళు ఆగినాయా ఆగుతలేవా, పోతున్నాయా పోతలేవా అది కూడా చెప్పి. పోతున్నట్టు పడుపు పొక్క కొట్టిన నీళ్ళు ఆగినాయా? ఆగలేవు కదా, పోతున్నాయి కదరా, పోతాయి కదా. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు చెంచాలే కదా, బరాబరి ఆంధ్రాకు నీళ్ళు దోసి పెడతాం, ఏం బాధలేదు. అలాగే జాగ్రత్త దాచి పెట్టి దోసుకొని పోరి. మన ఓట్ల మన్ను కొడతానికైనా మీరు ఆంధ్రాల ప్రభుత్వం వచ్చింది. ఇంకా సంజాయిషి కాదు, ఫలితాలు కావాలి. అమరచింత ఉన్న పాఠశాలను సందర్శించిన మంత్రి శ్రీహరి, ఇటీవలి 10th రిజల్ట్స్ పై అసహనం అంటే అశ్రద్ధ తగదని ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింట. కాక వాకిటి శ్రీహరి గారు, ముదిరాజు బిడ్డ బాగానే ప్రయత్నం చేస్తా ఉండి తప్పేం లేదు. ప్రతిరోజు సాయంత్రం నీ వార్తలు వస్తున్నాయి కానీ పొదటిలు వస్తలేవు. మరి ప్రజలిచ్చి రాపిస్తున్నావు ఎట్నో, పొదటిలు నీ వార్త రాస్తూనే లేడు పేపర్లా. మరి ఒక బీసీ బిడ్డ బతకవని వదిలేస్తాను, ఏం చేద్దాం పట్టు, ఏదో ఒకటి పనన చేస్తానుగా. మిగతా వాళ్ళు పందికొక్కులేక తిని పంతావరు కదా, కొంతలో కొంత నువ్వు నయమే. ఇక రుడమో పడమో పోని, అది ఆయన పరిస్థితి. ఇక ఏం వార్తలు ఏమి లేవు. ఒకసారి జర పోలింగ్ రెస్పాండ్ గారి ఇక ముచ్చట ఏందనేది చూద్దాము. మరి మీరు ఏమంటారు, ఏం కథ, ఎంత మంచిగా మల్లేశ పటేల్ని నమ్ముతారు, మీ సపోర్ట్ ఎవరికనేది నాకు తెలియాలి. ఇవాళ వస్తుందా ఇక్కడ వచ్చింది కదా. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇలా 3 లైవ్లు అయినాయా, మరి మీరు గమనించాలి. నిరంతరాయంగా ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏం లేదు, మీకోసం కష్టపడతా ఉన్నాం. ఎప్పటికప్పుడు మీకు వార్తలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి సపోర్ట్ చేయరు, లైక్ చేసే ప్రయత్నం కూడా చేయరు. జోనల్ వినాయక్ గారు, జయశ్యామ్ నారాయణ గారు కష్టపడతారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కోసం కష్టపడుతున్నందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని జై మహేష్ గారు అంటాను. మరి మీరేమో లైక్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, 80% మంది చేస్తలేరు.
వాళ్ళేమో ఛానల్ ఎగరగొడతామని వార్నింగ్లు ఇస్తారు. మరి గమనించాలి మీరు. ఆ తమ్ముడు నువ్వు మళ్ళీ గారి కుమ్ముడే కుమ్ముడు, డోంట్ వరీ వీఆర్ విత్ యూ తమ్ముడు జరిగిందంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మలేష పటేల్ గారిని ఈ ఆనం వేసుకుంటూ లేడట మరి, అందుకే మలేష గారు నన్ను చంపుతాను బెదిరిస్తాను. సందీప్ గారు ఓ అబ్బా జై బీసీ మల్లన్న, జై మల్లన్న, ఏ తప్పేం లేదు. కానీ మల్లేష్ ఎన్నేళ్ళకెళ్ళి బీసీ అని అంటానా. సందీప్ గౌడ్ గారు గదే అడుగుతున్నారు. అసలు మనోడి వాళ్ళ ఎన్నేళ్ళకెళ్ళి ఎప్పటికెళ్ళి ఉంది, ఎప్పటికెళ్ళి లేదు. అంతకుముందుకు ఎక్కడ పోయింది, రేడియోలో పక్కన తిరిగినప్పుడు ఎక్కడ పోయింది వాదం అని నేను అడుగుతున్నా అంతే. మీకు అర్థం అయిందో కాలేదు మరి, మీ దమాకుల మెంటల్ సగా పనిచేస్తే అడిగినా సమానం చెప్పి ఫస్ట్, తర్వాత చూద్దామంటే దొంగ మల్లన్న అంటారు. జాగ్రత్త, ఎందుకంటే మన సీఎం మలియాడు కలిసి ఏమైనా చేయగలరు. ఎందుకంటే గిరిధారముని మీద జరిగిన దాడి ఎప్పటికీ తలుచుకుంటూనే భయపడుతున్నాం. మనం జాగ్రత్తగానే ఉన్నాం. ఏమైనా జరిగితే ఇక మీరు ఉన్నారు కదా, మీరున్న ధైర్యంతోనే ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత మరియు తీన్మార్ మల్లన్నకు మధ్య జరిగిన వివాదంలో మీ మద్దతు ఎవరికా ఇక చెప్పురా. నాకు 91% మంది మరి కవితకే అంటారు. నాది కూడా కవితకే, నా సపోర్ట్ కూడా. దొంగలకు లంగలకు మహేష్ గారు సపోర్ట్ చేయడు కదా. మండల చైర్మన్ గారు మల్లన్న మీద చర్యలు తీసుకుంటారా, తీసుకుంటే నిజాయితీగా ఉన్నట్టు, లేకపోతే తీసుకోకపోతే వాళ్ళు చేస్తున్నట్టు. చర్యలు తీసుకోరు, ఏ మాత్రం కూడా తీసుకునే అవకాశం ఉండదు. మీరు నమ్మితే మీ కర్మ. ఏందా ఒకటే వస్తుంది. ఇక మల్లేష్ పటేల్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు నీకు లేదా, నువ్వు ఫిక్స్ అయిపో. ఇక నమ్మితే నమ్ము, లేకపోతే ఏట్లే వాడి చావు, మాకు సంబంధం లేదు. బీసీలుగా మాకు సంబంధం లేదు. నీ పంచాయతీ అవసరమైతే మీ రెడ్డిలను అడుక్కో, మీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిలు అందరూ అడుక్కో, మాకేం సంబంధం లేదు. మా బీసీలుగా మల్లేష్ పటేల్ మా బీసీల కోసం పనిచేయలే. బూరనా చేయవద్దు, రెడ్డి ఆయన చామలకి రెడ్డిగా ఉన్నాడు, మరి రెడ్డి ఆయన ఖండించలేదు ఇంతవరకు. ఏ రెడ్లకైతే తిరిగిండో ఆ రెడ్లు ఓడు పట్టించుకోవట్లేదు నిన్ను. అది కూడా నీ కళ్ళ ముందు ఉన్నది. ఇంకా ఓడి దేక మా కాడికి వచ్చినావు. సో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న పటేల్ గారికి నా మద్దతు అయితే లేదా.